శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎయిర్ బోర్న్ సర్వే ప్రారంభించనుంది. ఎన్జీఆర్ఏ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కిలోమీటర్ల మేర నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టనున్నారు. ఎయిర్ బోర్న్ సర్వేతో భూగర్భంలో పరిస్థితిని అధ్యయనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేను పర్యవేక్షించనున్నారు. ఏడాది జరిగిన ప్రమాదానికి ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద షియర్ జోన్ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజా సర్వేలో ప్రమాదకర జోన్లు, సొరంగం తవ్వే ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, ఇతర భూభౌతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీటి ప్రవాహాలు, ఇతర భూపర్లు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయనున్నారు. సర్వే కోసం కెనడాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాలను వినియోగించనున్నారు. ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రకాష్ కుమార్, హెచ్వీఎస్ సత్యనారాయణ పర్యవేక్షణలో పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. అయితే మొత్తం టన్నెల్ మార్గాన్ని సర్వే చేయనున్నారు. ఆ తర్వాతే పనులు చేపట్టడంపై స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అటు టన్నెల్ లోపల ఎలా ఉంది, ఎక్కడెక్కడ సొరంగ మార్గాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అనేవి కూడా హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. అనంతరమే టన్నెల్ కి సంబంధించి కూడా పూర్తి ప్రతిపాదకన పనులనైతే ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే టన్నెల్ వద్దకు చేరుకుని టన్నెల్ మొత్తం కూడా పరీక్షించనున్నారు అధికారులు.